అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసుకు సంబంధించి ప్రస్తుతం ఎవరైతే దాడి చేశారో ఆ నిందితులకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. నిన్న 6గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ ను జడ్జి ముందు హాజరుపరిచారు పోలీసులు. 6గురికి రిమాండ్ రిజెక్ట్ చేసి బెయిల్ మంజూరు చేశారు జడ్జ్. ఒక్కొక్కరికి 10,000 జరిమానా 2 షూరిటీలతో 3 రోజుల్లో సమర్పించాలని ఆదేశించారు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు. నిన్నటి దాడి నేపథ్యంలో భద్రతను పెంచారు. ఎలాంటి ఘటనల్లో చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేశారు. దాడిని ఖండించారు పలువురు రాజకీయ ప్రముఖులు. సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండించారు ముఖ్యమంత్రి. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీస్ కమిషనర్ ను ఆదేశిస్తున్నానన్నారు. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదన్నారు సీఎం. అల్లు అర్జున్ ఇంటి దగ్గర సిట్యుయేషన్ గురించి డీటెయిల్స్ అందించడానికి జ్యోతి సిద్ధంగా ఉన్నారు. మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ తో మాట్లాడదాం. జ్యోతి, రైట్ నౌ ఎలాంటి భద్రతను అక్కడ చూస్తున్నారు? హీరో అల్లు అర్జున్ ఇంటిపై జరిగినటువంటి దాడి ఘటనకు సంబంధించి 6గురు నిందితులు కూడా బెయిల్ మంజూరు చేశారు మెజిస్ట్రేట్. ప్రస్తుతం మనం అల్లు అర్జున్ నివాసం దగ్గర ఉన్నాము. ఈ రోజు ఉదయం జూబ్లీహిల్స్ పోలీసులు ఈ 6గురు నిందితులను కూడా వలస్తరీపురంలో ఉన్నటువంటి జడ్జి ఇంటి ముందు హాజరుపరిచారు. మొత్తంగా 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి జూబ్లీహిల్స్ పోలీసులు మొత్తంగా 6గురికి కూడా బెయిల్ మంజూరు చేయడం జరిగింది. ఒక్కొక్క వ్యక్తి దగ్గర నుంచి కూడా 10,000 రూపాయల పూచికత్తుతో పాటుగా 2 షూరిటీలను సమర్పించాలంటూ కూడా 3 రోజుల్లో ఆదేశాలను జారీ చేయడం జరిగింది. నిన్న ఏదైతే 5 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా కూడా 6గురు ఎవరైతే ఉన్నారో ఓయూజేఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి దాడి చేశారు. ప్రధానంగా ఈ పెట్టినటువంటి 7 సెక్షన్లో కూడా 331/5 అది నాన్ బెయిలబుల్ సెక్షన్గా కూడా చెప్తూ ఉన్నారు. దాదాపు 2 సంవత్సరాల వరకు కూడా దానికి జైలు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆ యొక్క సెక్షన్కి సంబంధించి అనుమతి లేకుండా వాళ్ళ ఇంట్లోకి చొరబడి మొత్తం కూడా అటు ఉన్నటువంటి ప్రాపర్టీ డ్యామేజ్ చేయడము, అంతేకాకుండా న్యూసెన్స్ క్రియేట్ చేయడం లాంటి సంబంధించినటువంటి సెక్షన్స్ పెట్టినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో జడ్జి మాత్రం వాళ్ళకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. మరొక వైపు ఈ ఇన్సిడెంట్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ట్వీట్ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా అటువైపు రాష్ట్ర డీజీపీతో పాటుగా సిపికి ఆదేశాలను జారీ చేస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. సినీ ప్రముఖులకు సంబంధించినటువంటి ఇళ్ల మీద దాడి చేస్తే ఉపేక్షించేదంటూ కూడా రేవంత్ రెడ్డి ఒక ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ పోలీసులు మాత్రం ఇక్కడ ఇంటి దగ్గర ఇంకా భద్రతను అయితే కొనసాగిస్తూ ఉన్నారు. పరిసర ప్రాంతాలకి ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి, బ్యారికేడ్స్ ను కూడా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి మాత్రం ఎవరైతే ఈ 6 నిందితులకు సంబంధించి బెయిల్ మంజూరు చేయడం జరిగింది పూర్తి స్థాయిలో, అంటే ఈ కేసుకు సంబంధించి నిన్న అల్లు అరవింద్ కుటుంబంలో ఎవరైతే ఉంటారో కాంతారావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వీడియోస్ కానీ ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సిఐ జూబ్లీహిల్స్ ఇదంతా కూడా పరిశీలించడం జరిగింది. హుటాహుటిన ఇక్కడ పోలీసుల బందోబస్తు కూడా నిన్న అలర్ట్ చేయడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి అటువైపు రాజకీయ నాయకులు కావచ్చు, లేకపోతే ఇతర ప్రముఖులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ యొక్క దాడిని ఖండించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ మాత్రం పూర్తి స్థాయిలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి పూర్తి స్థాయిలో ఇక్కడ బ్యారికేడ్స్ ని పెట్టారు. లోపలికి కూడా ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి, పూర్తి వివరాలు అడిగి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడైతే కనిపిస్తా ఉన్నాయి. ఓవరాల్ గా ఈ కేసుకు సంబంధించి మాత్రం అన్ని కోణాల్లో కూడా అటు శాంతి భద్రతల విషయంలో కావచ్చు, అంతేకాకుండా ఇంటికి ఎవరైనా ముట్టడి కోసం వచ్చేటటువంటి ప్రయత్నాలు చేసినా, అంతేకాకుండా పూర్తి స్థాయిలో కూడా పోలీసుల బందోబస్తు కనిపిస్తా ఉంది. మొత్తంగా కూడా 6 నిందితులు ఎవరైతే 6 మంది నిందితులు ఉన్నారో వాళ్ళకి మాత్రం బెయిల్ ఇచ్చింది మెజిస్ట్రేట్. రైట్ జ్యోతి.